నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే నకిలీ యాంటీబయాటిక్స్ ని డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. నిందితులు ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ యాంటీబయాటిక్ తయారు చేస్తున్నారు. ₹1.5 విలువ చేసే నకిలీ యాంటీబయాటిక్స్ స్వాధీనం చేసుకున్నారు. జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయోటిక్స్ తయారీ అవుతుంది. నకిలీ యాంటీబయాటిక్స్ ని ప్రముఖ కంపెనీలకు జోడాస్ సరఫరా చేస్తుంది. నకిలీ యాంటీబయాటిక్స్ ను రక్ష కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఉచిత విద్య ఇవ్వాలి, 60% రాయితీ వద్దు, 100% రాయితీ ముద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలు అవుతుందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్లాకార్డ్స్ పట్టుకుని 60% అయితే వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ, ఓవైపు వచ్చిరాని కొందరికి వేతనాలు, వైపు మరికొందరికి వేతనాలు లేకపోయినా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అటు ప్రభుత్వ అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని అన్నారు. చాలని వేతనాలతో ఇంటి బాడిగలు కట్టలేక అరకొర ఆర్థిక వ్యవస్థలతో ఇబ్బందులు పడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని, కర్నూలులో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, సురేష్, రమేష్, రవి, వలి, జయబాబు, ప్రసాద్, నరసింహ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో వచ్చే పాటికి 60%, 30% ఇలా శాతాలతో కూడిన విద్యను అందించడం సిగ్గుచేటు. మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము, అనేక ఏళ్ళుగా మా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు, కలెక్టర్లకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నారు. మాకు ఆ రాయితీ వద్దు, మాకు 100% కావాలా రాయితీ. కానీ పక్కన అనంతపురం అయితేమి, తెనాలి అయితేమి, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో ఎందుకు ఇవ్వకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి రాయితీ ఎందుకు అంటున్నారు? 100% ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జర్నలిస్టులకు ఉంది. మేము అనేక సార్లు కోరుతున్నాము, ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య ఇచ్చేంత వరకు పోరాడతామని, ఖచ్చితంగా ఈ విషయం వెనకడుగు వేసేది లేదని దశల వారీగా ఆందోళన చేయడానికి దీక్షలు, ఆందోళనలు, అనేక ఉద్యమాలు చేపడతామని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా తెలిసిన పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు 60% వద్దు, 100% రాయితీ వద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్తో ధర్నా చేశాము. ధన్యవాదాలు. భగవాన్ శ్రీ బాలసాయి బాబా ఆరాధన ఉత్సవ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహణ. విశ్వశాంతి అమ్మవారి అనుగ్రహం కొరకు, బాబా ఆశీస్సుల కొరకు 15 హోమగుండాలు, 120 కుటుంబాల సామూహిక రాజశ్యామల హోమం. 2025 జనవరి 14న భగవాన్ శ్రీ బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా భక్తులతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ భగవాన్ బాలసాయిబాబా మేనేజింగ్ ట్రస్టీ టి రామారావు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో 15 హోమగుండాలు, 120 కుటుంబాల సామూహిక రాజ్యశ్యామల హోమం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా మేనేజింగ్ ట్రస్టీ టి రామారావు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా భక్తులతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందేలా సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరకు కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవించాలని కోరారు. 2025 జనవరి 14న భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాలసాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతామని, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు వంటి అనేక సేవా కార్యక్రమాలను భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్టీ ఏర్పాటు చేస్తుందని మేనేజింగ్ ట్రస్టీ టి రామారావు విలేకరులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నెంబర్ టి ఇందిరా, ట్రస్ట్ మెంబర్ ఎస్ వినోద్, మల్లికార్జున్ రెడ్డి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మధ్య హోమగుండం నమస్కరిస్తారు. వాళ్ళ స్వామివారు ఎలా నమస్కరిస్తారు అంటే సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. అహోబిలం ఎక్కడుంది, శ్రీశైలం ఎక్కడుంది, అసలు సంబంధమే లేదు. అహోబిలం నుంచి పడుకుంటే శ్రీశైలం వరకు కాళ్ళు వస్తాయన్నమాట. ఎవరివి? బలి చక్రవర్తి కాళ్ళు. అవన్నీ కూడా చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈయనకి ఇంత సంపత్తు వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేస్తుంటారు అన్నమాట. అందరూ కూడా మనకున్నటువంటి త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, విరోచన యొక్క కొడుకు. ఆయన సాక్షాత్తుగా ప్రహ్లాదుడి యొక్క మనవడు అన్నమాట. ఆయన ఆచరించారు. అందరూ కూడా ఆచరించిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? ఈ యొక్క యాగాన్ని చేస్తే వైకుంఠానికి వెళ్ళారనమాట. వైకుంఠంలో శంఖ చక్ర గదాపత్వములు ధరించినటువంటి నారాయణుడు పడుకోనున్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినా కూడా అంతే. ఎవరు ఏం చెప్తే అది వింటాడనమాట. ఎవరు? బలిచక్రవర్తి గరుత్మంతుడు సకల లోకాలన్నీ కూడా తిరుగుతుంటాడనమాట. సర్వతీర్థఫలావాప్తై యథాశక్తి గరుత్మంతుడు మాత్రమే. ఆ గరుత్మంతుడు వారు ఆ కిరీటం కోసం ఉడుకుతున్నారు. నారాయణుడికి కూడా తెలియనటువంటి ఆ బలిచక్రవర్తిని చూస్తాను అందరూ కూడా దేవతలు చూసి ఈయన దగ్గర ఉండొచ్చేమో అని ఒక మాయ ఎదుర్కొంటూ వెళ్తారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి కిరీటాన్ని నడితే ఎవరు కూడా ఇవ్వరు. ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని నడితే ఎవరు కూడా ఇవ్వరు. సువర్ణం కర్ణం. భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సామూహికంగా ఈ సంవత్సరం రాజశ్యామల హోమము భక్తులందరి చేత సుమారుగా 120 మంది పాల్గొని 15 హోమగుండాలలో ఈ యొక్క హోమాన్ని విశ్వశాంతికి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, బాబా గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కర్నూలు పట్టణము, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మన దేశము, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని, భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క హోమాన్ని
నిర్వహిస్తూ ఉంటాం. బాబా భక్తిగా ఉంది ఎలాంటి జనవరి 14వ తేదీన భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క జన్మదిన వేడుకలు ఉంటుంది. బహుశా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే కుట్టు మిషన్లు కానీ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తప్పకుండా. ఈసారి ఇక ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఒకటి చేయడానికి ఆలోచన జరుగుతూ ఉంది. అది జరిగినప్పుడు తప్పకుండా మీ అందరికి కూడా ముందే తెలియజేస్తాం. ఓం శ్రీ బాలసాయిరామ్. సమానత్వం, సామాజిక న్యాయం జరగాలి, కుల గణన చేపట్టాలి, కులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తేనే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కావడం లేదు, ఓబీసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం బాధాకరమని, రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని, అంటరానితనం, పేదరికం నిర్మూలించాలని అన్నారు. రాజ్యాంగం సక్రమంగా అమలు చేయాలని కోరుతూ వ్యవసాయ జిల్లా మడకశిర నుంచి పాదయాత్ర ప్రారంభమైందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య 125 సార్లు భారత రాజ్యాంగం సవరణలు చేసిన పేదలకు ఒరిగింది ఏమీ లేదని, అంటరానితనం, పేదరికం నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ముందు రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్ల కొరకు ఆందోళన చేస్తున్న వారికి 1% కూడా రిజర్వేషన్ పెంచకపోవడంతో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారికి 1% కూడా రిజర్వేషన్ పెంచకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో రామదాసు, రాజశేఖర్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా పేదరిక అంటరానితనాన్ని నిర్మూలించాలి. మన భారత రాజ్యాంగం అమలుకి వచ్చినటువంటి 75 సంవత్సరాల కాలంగా నిన్నటితో రాజ్యాంగ రచన దినోత్సవం భారతదేశం అంతటా కూడా ఒక పండుగ వాతావరణం సంతరించుకోవాల్సిన సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా పాలకులు అమలు చేయలేదని మేము నిరసన ద్వారా మరి నిండు నుంచి సత్యసాయి జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయం తెలియజేస్తున్నాం. రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసి అంటరానితనం, పేదరికాన్ని నిర్మూలించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా మరి ఈరోజు 125 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. పేద వర్గాలకు ఏమైనా మేలు జరిగిందని అడుగుతుంది. 125 సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే ఏ ఒక్కరో కూడా మేలు జరగలేదు. అయితే 77 సంవత్సరాలుగా ఆనాడు మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఒక్క ఈ సమంతా కూడా పెరగలేదు. ఆనాటికి జనాభాకు చూసుకొస్తే 10 రెట్లు జనాభా పెరిగింది కానీ రిజర్వేషన్ మాత్రం పెంచలేదు. మరి ఇటీవల ప్రధానమంత్రి గారు ఓబీసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. రోడ్ల మీద ఆందోళన చేసి వాళ్ళకు మాత్రం 1% కూడా పెంచకుండా అడుగున్నలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు, కుల గణాంకాల సేకరణ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో మొత్తం ఉన్న కులాలు వారి జనాభాను గుర్తించాలి. వారి జనాభాను గుర్తించి వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ వస్తాయో అంత శాతం రిజర్వేషన్ అనేది ఇచ్చినాడే ఈ సమాజం సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి చెందుతారని చెప్పిన విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈ పోరాటం డిసెంబర్ 6వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలో ఈ దళిత చైతన్య యాత్ర ప్రయాణిస్తున్నామని చెప్పిన విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కుల గణాంకాల సేకరణ నిష్పక్షపాతంగా జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుంది. వర్గీకరణ పోరాటం 30 సంవత్సరాలు జరిగింది. 15% రిజర్వేషన్లు పంచుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇంకా పెంచుకోవడానికి సిద్ధపడుతున్నాం సమరానికి అని చెప్పిన విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే
కృష్ణారెడ్డి తెలిపారు. కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద 30,000 అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.